ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా తీసుకొచ్చింది. ఆ హైడ్రాలో చాలా వరకి ఇప్పటివరకు మనం చూసినట్లయితే దాదాపు పేదల ఇండ్లనే కూల్చే విధంగా ఈ ప్రభుత్వ పనితీరు, హైడ్రా పనితీరు ఉందంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. రీసెంట్‌గా గాజుల రామారంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. మనతో పాటు ఆ బాధితుడికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏం జరుగుతా ఉంది? ఎందుకు కూలగొట్టారు? ఏం చెప్పారు అధికారులు ప్రభుత్వం? సార్ మేము ఇక్కడ 1980 నుంచి ఉన్నాం. బాలాజీ సేట నుండి. హ్మ్. ఈ బస్తీ పేరు మీద బాలయ్య నగర్ అని పెట్టాం. హ్మ్. అంతా చాలా మంది పోయారు. హ్మ్. పెద్దాయన ఉండే ఎల్లయ్య అని హ్మ్. ఆయన పుణ్యంతోని బస్తీ అయింది. హ్మ్. తర్వాత కొందరు అమ్ముకున్నారు. హ్మ్. ఎందుకు అమ్ముకున్నారంటే హ్మ్. ఆయన ఇచ్చింది. హ్మ్. కొడుకుల పెళ్లిలో, బిడ్డల పెళ్లి చేసుకుంటాం అమ్ముకున్నారు. హ్మ్. వెళ్ళిపోయినాక లేనటువంటిది అయ్యా మరి ఎట్లా బతకాలంటే హ్మ్. మా బాబుకి ఇక్కడ నన్ను వేసుకోండి హ్మ్. బతుకోండి. మా హ్మ్. దాకా తీసుకుందాం మీ ఇష్టం అన్నాడు. హ్మ్. అని ఎవరికి అమ్మనం లేదు. మేము ఎవరి దగ్గర కొనను లేదు. హ్మ్. అట గుడిసా గూడు కట్టుకున్న తర్వాత కొంతకాలం తర్వాత హ్మ్. ఆళ్ళు వచ్చేసిండ్రు. హ్మ్. మొన్న ఆటోమేటిక్ హ్మ్. ఇది భయం రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి సమస్య సార్. హ్మ్. కాంగ్రెస్ గవర్నమెంట్‌లో అన్ని బస్తీలనే బొరబండ చుట్టూ ఇక్కడ ఇది ఒకప్పుడు జనార్దన్ రెడ్డి ఫంక్షన్‌లే. హ్మ్. సిరిసిల్లమన్న పుణ్యంతోని పోయి యేసుకున్నాం. హ్మ్. ఆయన నీళ్ళ లారీలు పంపించాడు. ఇదే సిరిసిల్లమన్న. హ్మ్. ఇండిపెండెంట్‌గా గెలిపించాం. హ్మ్. మా దురదృష్టం ఏందంటే హ్మ్. ఈయన మంచి చేస్తాడని అన్ని హామీలిచ్చాడు. హ్మ్. ముసలోళ్ళకి 4000, హ్మ్. లేడీస్‌కి 2500, హ్మ్. తులం బంగారు, హ్మ్. ఈ 500 గ్యాసు, హ్మ్. రూ. 200 అది యూనిట్ కరెంట్ అని హ్మ్. నమ్మాం సార్. మేము బి అప్పుడు ఎంపీ కదా! హ్మ్. ఈయన రేవంత్ మల్కాజ్గిరి రెడ్డి. ఎంపీ. హ్మ్. అప్పుడు మల్కాజ్గిరి ఎంపీ. హ్మ్. ఆ మోబులో మేము బి ఏసాం ఓట్లన్నీ. హ్మ్. కాబట్టి మాకు పనిష్మెంట్ ఇయ్యాల. హ్మ్. ఎందుకంటే ఆయనకేసడం మంచి చేస్తది కాంగ్రెస్ గవర్నమెంట్‌లో అన్నీ వచ్చాయనుకున్నాం సార్. హ్మ్. కానీ ఉన్నయన్నీ పొడగొట్టడం నేనేం చూస్తున్నాను. 60, 70 ఏళ్ళ ఏజ్ నాది. హ్మ్. నాకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. హ్మ్. వయసేసి మనుమలైనరు. హ్మ్. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు సార్. మరి పేదల ప్రభుత్వము గొప్పగా చెప్పుకుంటారు గానీ, మరి ప్రజాపాలన అయ్యా పేదల పేదల ప్రభుత్వం కాదు. హ్మ్. పేదల్ని పీడించుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది. హ్మ్. ఇంత ఘోరమైన అటు ముఖ్యమంత్రిని చూడలే. హ్మ్. ఎంతోమంది మీకు బి తెలుసు. ఎంగళరావు కాలనీ జలగం ఎంగారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చూసా. 20 ఏళ్ళ ఏజీ. హ్మ్. టీ అంజనగర్ అన్నది ఆయన ముఖ్యమంత్రిని చూసిన. హ్మ్. రాజీవ్ గాంధీ రాని ఇప్పుడు పీజీఆర్ నగర్ హ్మ్. ఎన్నో ఉండే సార్. హ్మ్. దేవేంద్ర నగర్ అని ఉండయి. హ్మ్. దేవేంద్ర నగర్‌లో ఆయన రెవెన్యూ నేను నాకు తెలుసు అప్పుడు ఆళ్ళ వెనక తిరిగా. హ్మ్. ఆయన పేరు ఎందుకు పెట్టారు? ఆ హ్మ్. పట్టాలు ఇచ్చాడు కాబట్టి దేవేంద్ర నగర్‌లో చంద్రబాబు నాయుడు పీరియడ్‌లో. హ్మ్. ఇవన్నీ ఇచ్చారు. ఆళ్ళు పుణ్యాత్ములకి చేతులు దండం పెడుతున్నామే. హ్మ్. ఈయనేం సార్ దండం పెడదామంటే హ్మ్. బాధలొస్తున్నాయి, తిట్లొస్తున్నాయి. హ్మ్. కళ్ళలో దుఃఖం వస్తుంది. హ్మ్. ఏంది ఇక్కడ నా ముగ్గురు కొడుకులు, హ్మ్. ఇద్దరు బిడ్డలు చుట్టుపక్కల అంతా బంధువులుండరు. హ్మ్. ఓట్లేయమని చెప్పాను, ఏపిచ్చాను గూడా. హ్మ్. పెద్ద మనిషి ఎల్లాయండే. హ్మ్. ఎల్లాయి పుణ్యంతోనే బాలాయ నగర్ నివాసం ఉంటుంది ఇప్పటికి. హ్మ్. ఆయన ఎవరి దగ్గర తీసుకోలేదు. ఇట్లా బతుకుంటా, ఇట్లా బతుకుతా. ఇంటికాడ పని చేపించుకొని రూ. 100 ఇచ్చాడు. హ్మ్. అలాంటి పుణ్యమూర్తి అనుకున్నాం. హ్మ్. కానీ ఈ రేవంత్ రెడ్డి అంత హ్మ్. పుణ్యాత్కుడు ప్రపంచంలో ఉన్నాడో లేదో నాకు తెలీదు గానీ ఘోరంగా సార్. అబ్బే! హ్మ్. కానీ ఎట్లా అంటే పేద కుటుంబం నుంచే వచ్చిన అంటున్నాడుగా ముఖ్యమంత్రి గూడా. పేదల కష్టాలు మాకు తెలుసు. మీరు అదే చూడండి కుటుంబం. సార్. ఇది పేదల ప్రభుత్వమా? హ్మ్. పేదల్ని పీడించుకున్న ప్రభుత్వమా? హ్మ్. మా మీద పడితే ఏమొస్తది? ఆయన దగ్గర బొక్కలు తప్ప, గిన్నెలు తప్ప ఏమన్నా ఉంటాయా? హ్మ్. ఆ! హ్మ్. ఉన్నది ఎవరు పోతే ఓ ₹1,00,00,000 ఇస్తాడు, బ్యాకులు ఇస్తాడు. హ్మ్. మా దగ్గర లేవు కాబట్టి ఆడు గూలగొట్టేస్తుండు. హ్మ్. ఏముంటది మా దగ్గర? హ్మ్. ఇప్పుడు వండుకో ఏమో చెటాకు లేదు, కిలో మాంసం ఏమీ లేదు గరీబోళ్ళ దగ్గర. ఇది హ్మ్. ఒక్క బస్తే కదా సార్. ఇప్పుడు 3, 4 బస్తీలు పోయినాయి. హ్మ్. ఇక అక్కడ ఎంతమంది తెలియదు కానీ ఈ బాలయ్య నగర్‌లో నేను నివాసం ఉంటున్నా. హ్మ్. అందులో నా పిల్లెట్ ఉంది. హ్మ్. ఆ! నేను బి బతకలే కదా! హ్మ్. కానీ ఇంత ఘోరమైన హ్మ్. అబ్బా! నా సర్వీస్ ఎలా ఉందో తెలియదు. బొందలు కూడా జాగా లేదు. హ్మ్. ఏమన్నా ఇచ్చాడా? హ్మ్. ఏమన్నా ఆయన పాపం బిల్డర్ శ్రీనివాసరావు కోర్టులో గెలిచినాక అవి ఎల్ఐ మోకం చూసి వదిలేసాడే. హ్మ్. ఉన్నాం ఇప్పటికి ఇవన్నీ ఇండ్లన్నీ అవే. హ్మ్. ఆ! మరి ఇసోంటి ముఖ్యమంత్రి ఏందే? హ్మ్. ఆ సిరిసిల్ల మనని మొక్కితే హ్మ్. ఆయనవి ఏం చేయలేని పరిస్థితి ఉన్నాడు. హ్మ్. హైడ్రా అందరికి ఒకే విధంగా వర్తింపాలంటారు. సార్ హ్మ్. హైడ్రా ఎవరి మీద ఉండాలా? హ్మ్. ఉన్నోని మీద ఉండాలా? హ్మ్. ఒక ఎకరం కబ్జా పెట్టినోని మీద ఉండాలా? హ్మ్. మాకు 80 గజాలు, 60 గజాలు సార్. హ్మ్. 40 గజాలు. హ్మ్. మీరు చూసుకోండి. 40 గజాలు, 80 గజాలు, హ్మ్. 60 గజాలు తప్ప హ్మ్. ఒక ఎకరము ఏమో ల్యాండ్ కబ్జా పెడతామంటే గుంజుకోండి. హ్మ్. అది మీ ఇష్టం. హ్మ్. హైడ్రా. హ్మ్. గరీబోడు అన్నప్పుడు ఎవరు తప్పు సార్? ఇది తప్పు కాదా? హ్మ్. బిడ్డ తప్పు చేస్తే తల్లి తప్పు అంటారు. హ్మ్. భార్య తప్పు చేస్తే భర్త తప్పు అంటారు. మేము ప్రజలము. మేము హ్మ్. తప్పు చేసాం కదా! హ్మ్. ప్రభు తప్పే కదా! ప్రభు అంటే నువ్వు ముఖ్యమంత్రి కదా! హ్మ్. మాకు తండ్రి లాంటాడు. సాయం చేయి. హ్మ్. కానీ ఉన్నది చేయకు సార్. హ్మ్. నువ్వు పట్టియకున్నా పర్వాలేదు. హ్మ్. ఇల్లు కట్టియకున్నా పర్లేదు. ఉన్నోళ్ళని తీసేయకు. హ్మ్. అదే నీకు పుణ్యం వస్తది. హ్మ్. తీసేస్తే నీకు ఉన్న నరకము. రేపు సావు నువ్వైనా పోయేదే, నేనైనా పోయేదే కదా! హ్మ్. అందరం పోయేటోళ్ళమే. ముఖ్యమంత్రి అట్లా అనొద్దు. ఆయన సావు కోరుకోవద్దు ఎవరు? ఎవరినైనా. ముఖ్యమంత్రి అని మీరు అంటున్నారు. నా కడుపు మండుతుంది సార్. ఎందంటే నేను ముసలోడిని. ఎక్కడ పోలే ఈ వయసులో.
నాకు తండ్రి లెక్క నువ్వు ఆదుకున్నాయా, నువ్వు ఒక స్టేట్ ముఖ్యమంత్రివి, గరీబులకు దేవుడవు, అట్లా సంపాదించి పేరు ఉన్నోళ్ళని తీయకు, ఈ జాగా మీద ఉన్నోళ్ళకి తీయకు. ఒకవేళ నీకు ప్రేమ రెడ్డిలు అంటే మా ఏరియాలో నేను వడ్డేరాను సార్, నాకు బర్మ దెబ్బ తలిగిపోయింది ఇది. ఆ? కాళ్ళకి ఇవన్నీ దెబ్బలు కట్టలు వేసుకున్నాం మేము, అన్ని దెబ్బలే బర్మ దెబ్బలు. కాబట్టి ఏమరా వదిరాజు తిన్నారా అంటుంటే ఆ కాలంలో రెడ్డిలు పిట్లేం నాది. నేను 1975లో సోలి సినిమా రిజ్జిల్ అన్నప్పుడు వచ్చా, మా నాయన పోయినప్పుడు. అలా అలా అలాగే బతుకుంటే ఇక్కడ దాకా వచ్చా. కానీ ఇంత పుణ్యాత్కురు రేవంత్ సార్ ఇప్పటికేం చెప్తున్నా అంటే, సార్ చిన్న రిక్వెస్ట్, అయ్యా ముఖ్యమంత్రి, నీ ప్రేమ ఉంటే, పేదల మీద ప్రేమ ఉంటే, ఆ ఉన్న జాగాలనే నువ్వు ఇస్తున్న 5 లక్షలు అక్కడ ఇస్తున్నావు కదా, మాకిచ్చి ఆదుకో. నీకు దేవుడి దయవల్ల ప్రజలనే పరమాత్మ ఉంటారు సార్. 100 మంది జనాలు ఉంటే జనం ఎక్కడుంటే పరమాత్ముడు అక్కడ ఉంటాడు. నీకు అదే పుణ్యం. ఈ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటావు లేదో తెలియదు, కానీ ఈ రకంగా పుణ్యం చేయి, నువ్వు 15 కాదు 20 ఏళ్ళు ఉంటావు ముఖ్యమంత్రి. ఇది లేపేసిన వాళ్ళకు జాగాకు 5 లక్షలు ఇచ్చి పట్టుకిచ్చి ఇల్లు కట్టి నువ్వు 20 ఏళ్ళు ఉంటావు. లేకపోతే ఈ 5 ఏళ్ళలో కష్టమే సార్. ఇది నా కడుపుల మాటతో మనస్ఫూర్తిగా ఒకసారి బాధతో అంటాను. ఇప్పుడు ఒకసారి ఆలోచించాను ఆయనకు చేస్తే ఆయన దయ, లేకపోతే కానీ పండగ పూట వచ్చి కూల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అధికారులకు కానీ ప్రభుత్వం? తిన్నాం సార్. మా అయ్యకు బట్టలు నైవేద్యం ఎంచుకోమన్నా, నా దురదృష్టం ఏంటంటే ఈ టెన్షన్లో పడి అందరం ఉపాసమే. ఆ పెద్దరామాస ఎక్కడ పోయిందో, బతుకమ్మ ఎక్కడ పోయిందో, ఇక లేని వాళ్ళకు అట్లుంది, ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా? చనిపోయిన పెద్దలను కూడా గుర్తు చేసుకుంటాం కదా ఆ రోజు. అది లేకుండా పోయింది సార్. పెద్దలను గుర్తు చేసుకునేది ఎక్కడ పోయింది? రేవంత్ రెడ్డిని గుర్తు చేసుకోవడం అయింది, ఇంకెక్కడ గుర్తు? మీ అసలు మీడియా మిత్రులు అలా సాయంతోనే ఏదో కొంతమంది. ఇప్పుడు మా అయ్యం కూడా ఆయన పెద్ద మనిషి పోయాడు, ఆ బస్సు లీడర్ పోయాడు, చిన్నపిల్లలు వాళ్ళు, వయసు చిన్నది కానీ బాధ్యత చాలా పెద్దది, కానీ వాళ్ళు చేయవలసింది చేస్తున్నారు. కనీసం మీకు ఏదైనా ఆ రోజు మందమైన ప్రభుత్వం మీకు ఇల్లు ఇస్తుంది, ఇంకోటి ఇస్తుంది అని చెప్పి ఎక్కడ సార్ నువ్వు అక్కడనే ఏ పెద్ద నువ్వు పోరా పోయి పో నువ్వుకేస్తున్నారు. నేను 3 జాలు పడ్డా, ఆడికి ఏం చేస్తాం? పోవాలని ఉంది, కొట్టేస్తారా మరి కొడతారు అనుకో, ఏమి నన్ను కూడా నువ్వుకేసాడు. ఎస్ఐలు, పోలీసులు, కానిస్టేబుల్ వాళ్ళతో ఏం చేస్తాం సార్? డిపార్ట్మెంట్తో కొట్లాడుతామా? ఏమన్నట్టు నీ 5 నీకు పట్టించాడా? పట్టించిన రిజిస్ట్రేషన్ చేసిన కూల కొడుతుంది, మేమేం లెక్కన సార్? ఆలోచించండి ఒకసారి. కానీ ధర్మం కాదు సార్, రేవంత్ రెడ్డి సార్కి ధర్మం కాదు. నువ్వు చేయవలసింది ఏం చేస్తావు చెయ్యి, దానికి పర్మిషన్ లేదంటే మేము 1 ఎకరం 6 ఎకరం కబ్జా పెట్టినామంటే మీరు చెప్పినట్టు చేస్తాం. 80 గజాలు 60 గజాలు 40 గజాలు సార్ గుడిసెలు ఉన్నాయి, రూమ్లు ఉన్నాయి, స్తంభాలన్నీ పలగొట్టేది, 20 ఏళ్ళని కలిసి చేస్తారు సార్. ఇది ఈ కరెంట్ వేరు ఇటుకలు ఉండే కలిసి చేశారు, దీపాలు మొత్తం జీవితాలు ఆగమైపోతున్నాయని సార్. జీవితాలు ఎందుకు, ప్రాణాలు పోతాయి. పాములు వస్తున్నాయి ఇళ్ళకు, కాపాలు వస్తున్నాయి, కరెంటు లేదు, నీళ్ళు లేవు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, నేను కూలగొట్టలేదు, నేను రాలేదు, నేను కూలగొట్ట అసలు ఆ బస్తీకే పోలేదు అంటుండు. మరి ఇదంతా కూలగొట్టింది ఎవరు? ఎవరు ఇదంతా కూలగొట్టింది? వీడియో వాళ్ళు వచ్చింది కూడా నా వద్దమేనా? పోలీసు వాళ్ళు వచ్చింది అవద్దమేనా? పోలీసు వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఇంత నిలుగుతుండ్రు, చాలా నాటకాలు చేస్తుండ్రు, వీళ్ళకి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేస్తే అప్పుడు కాలు చేతులు ఎరగొడితే అప్పుడు తెలుస్తుంది అంటారు పోలీసు వాళ్ళు. అంటే నేను అందుకుందామన్నా అప్పుడే, కానీ మళ్ళీ పెద్దగా అవుతుందేమో అని అప్పుడు దాకా కొన్నా నేను. కానీ మాకైతే చాలా ఘోరంగా మా బతుకు చేసిండ్రు సార్. అందరికీ పండుగలు ఉంటే మాకేమో రోడ్డు మీద బతుకు, పిల్లలకు అన్నం లేదు, తిప్పలు లేదు, తిండి లేదు, నీళ్ళు లేవు. ఇక పొద్దు మోగితే ఈడంతా పాములు అవన్నీ తిరుగుతాయి, పిల్లలకు పెట్టుకొని ఎట్లా తిరగాలి మేము? ఉన్న చిన్న ఇల్లు కూలగొడితే ఉన్న ఎట్లా చేయాలి చెప్పండి? ఉన్న గుడిసెలు కూడా ఇదే, మళ్ళా వాన ఒకటి, నీళ్ళు ఇంట్లో వస్తున్నాయి, మాకు రాక ఎట్టునో కట్టుకున్నాము, మంచి కట్టలేక, మా దగ్గర పైసలు లేక మేము అడ్డం దొడ్డం కట్టుకున్నాము, నీళ్ళని లోపల వస్తున్నాయి, కానీ అట్లాగే ఉంటున్నాము. అది కూడా ఉండనిస్తలేరు, మేము ఏడు ఉండాలి సార్? లోట్లకైతే మాకేయండి పిచ్చం ఆడుకుంటూ వస్తారు. మళ్ళీ ఇప్పుడు మేము లేదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి లీడర్ అయినరు? పేదలకు హెల్ప్ చేస్తా అన్నారు, ఏమి చేసిండ్రు సార్? ఏమి ఆయన ఇన్ని బియ్యం ఇస్తే అయిపోయినా? ఒక పింఛన్ లేదు, పింఛన్ అని మా ఆయన చచ్చిపోయి పింఛన్ చేయలేదు. రెండోసారి ఇది కూలగొట్టేది, అప్పుడు కూలగొట్టినప్పుడు హార్ట్ అటాక్ వచ్చి మా ఆయన చచ్చిపోయి, మేము ఇంత కష్టపడి చేసుకున్నా కానీ పాయే కదా అని హార్ట్ అటాక్ వచ్చింది ఆయన బాయ్. ఇప్పుడు మేమన్నా బతుకుదామంటే ఇగో మాకు కూడా బతకనిస్తలేరు, మేము ఎటు పోవాలి సార్?
నేను 9 ఏళ్ళ పిల్ల నుంచి ఈడున్నా హైదరాబాద్లో. మా ఆధార్ కార్డు చూడండి, మీ ఆధార్ కార్డు కొట్టండి. నేను ఎన్ని ఏళ్ళ సంది ఉన్నా, మళ్ళీ నాకు ఎంత ఆస్తి ఉంది, ఎన్ని డబ్బులు ఉన్నాయి, మీకు అన్నీ తెలుస్తాయి కదా ఆధార్ కార్డు కొడితే. మళ్ళీ దాని మీద చెయ్యాలి కదా సార్ మాకు. అదేమైనా ఇల్లు ఇస్తా అని చెప్తున్నారా? ఏమంటున్నారు వాళ్ళు? ఇల్లు ఇస్తామంట లేరు, ఏదంట లేరు. మేము పోలేదు ఆడికి. ఎలక్షన్ అప్పుడు వస్తారు చూడండి, ఇల్లు ఇస్తాము, మీకు ఇన్ని పైసలు ఇస్తాము, నెలకి ఇన్ని ఇస్తాము, పింఛన్లు ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అన్నీ చెప్తారు. మళ్ళీ ఈ ఓట్లు వేసినా అయిపోయి. ఈసారి అయితే ఖచ్చితంగా చెప్తున్నా, నేను ఎవ్వరు ఓట్లు వేయం. మా బాలయ్య నగర్ది ఎవ్వరు ఓట్లే పడాయి. గెలిపించుకోరు రేవంత్ రెడ్డిని అది అన్నం ఎక్కువ గెలిపించుకున్నాం, తెలియక బుద్ధి తక్కువ అయి గెలిపించుకున్నాం. ఇప్పుడు బుద్ధి నేర్పిడు కదా, ఆయన నేర్పిడు నేర్చినాం. ఇప్పుడు ఏం నేర్చుకున్నారమ్మా మరి? ఆయన బుద్ధి నేర్చుకున్నాం. ఆయన ఏం నేర్పించినా అది నేర్చుకున్నాం. ఆయన ఎట్లా చేస్తాడు, మా గత్తులు ఏమవుతాయి, మా సంసారాలు ఏమవుతాయి, మా బతుకు ఏమవుతుంది అనేది నేర్పించిండు. నేర్చుకున్నాం. ఇవి అప్పుడే నేర్చుకున్నాం కదా, అది నేర్చిన కాడికి మేము నడుస్తాం. కనీసం ముందు రోజున ఏమైనా చెప్పిరా మీకు? ఏం చెప్పలేదు సార్, ముందు రోజు చెప్పలే, 1 గంట ముందు చెప్పలే. సడన్ వచ్చింది బుల్డోజర్, కొట్టుడు ఒక్కటే చేసాడు. అందులో సామాన్ అవన్నీ అందులో వెళ్ళిపోయినాయి. అందులో వెళ్ళిపోతాయి. అప్పుడు ముందు వలగొట్టినప్పుడు అయితే గిన్ని బియ్యం కాడికెళ్ళి ఉండలేదు సార్, బియ్యం కాడికెళ్ళి. ఇప్పుడు 2 ఏళ్ళ అదే మేము ఇంకా మీదకి వేస్తలేము. అయినా కానీ ఎట్టునో బతుకుతున్నాము, ఏదో కష్టపడి చేసుకొని వాళ్ళ ముసిరి వీళ్ళ ముసిరి కడిగి బతుకుతున్నాము. అయినా బతకనిస్తలేరు. మరి కబ్జా చేసిరంటున్నాము ప్రభుత్వము. లేదు, ఎవ్వరి కబ్జా లేదు సార్. న్యాయంగా చెప్తున్నా, ధర్మంగా చెప్తున్నా, అమ్మవారి మీద ఒట్టు, ఎవరు కబ్జా చేయలేదు. దసరా పండుగ ఉంది, అమ్మవారి మీద ఒట్టు చెప్తున్నా, అమ్మవారి కూర్చోబెట్టినా మేము. కానీ ఎవరు కబ్జాలు లేవు. అంటే ప్రభుత్వ భూమి కదా ఇదంతా, మరి కబ్జా చేసినట్టు అవుతుంది? లేదు లేదు, కబ్జా కాదు. మాకు ఎక్కడ సహారా లేక మేము కట్టుకున్నాం, మేము ఉన్నాం. ఇది ఒడ్డరాళ్ళది, మా రాళ్ళు కొట్టింది మా ఆయన, మా మామ కాడికెళ్ళి రాళ్ళు కొట్టుకొని అప్పటి నుంచి ఉన్నాం. ఈడ ఏది కబ్జా లేదు. అప్పటి నుంచి గుడిసెలు వేసుకొని ఉన్నాము. అదే దీన్ని పట్టి మేము ఇక్కడ కష్టం చేసినామని దాంతో ధర్నంతో మేము గుడిసెలు వేసుకున్నాం ఉంటున్నాం. మాకు ఏడ ఇల్లు లేక, కిరాయిలు కట్టలేక 6,000 8,000 కట్టి ఏడ చేస్తాం సార్. మాకు కూలీ లేక ఏడుకెళ్ళి కడతాం మేము కిరాయి, పిల్లలకి ఏం వేస్తాం. అట్లా అని మేము గుడిసెలు వేసుకొని మేము ఉన్నాం సార్. మాకు ఇది న్యాయం కావాలి, మాకు ఇండ్లు కావాలి, మాకు నెత్తి మీద నీడ కావాలి అంతే. డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా వెళ్ళిపోతారా? వెళ్ళిపోతాం. డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా వెళ్ళిపోతాం. ప్రభుత్వం మళ్ళీ ఆడ కూడా వాటి డబుల్ బెడ్రూమ్ అంటే నీళ్ళు లేక, లైట్ లేక, ఏది పని లేక ఇస్తే ఎక్కడ ఏదో ఒక అడవిలో కూడా పోయి ఎత్తేస్తే మేమేం చేయలేము. మేము ఎట్లా బతకాలి ఆడ కొత్త జగల, ఏది లేక, కష్టం లేక, పని లేక. పనులకు రావాలంటే దూరం అవుతుంది, అక్కడెక్కడన్నా ఇస్తే. మాకు ఇక్కడిక్కడనే దగ్గర చూసి మాకు పండ్లు నడిచేటట్లు ఇస్తే మేము వెళ్ళిపోతాం. ఎక్కువ ఉంటాయి కదా, కొంచెం అయినోళ్ళ ఏమో పెద్దగా ఉంటాయి, మా ఏమో జర భూమి మీద మేము పెద్దగా చేసుకోలేము. అందుకని మా పొట్ట మీద కొడితే వాళ్ళకి కడుపు నిండుతుంది. వాళ్ళ పిల్లలు, వాళ్ళ బ్యాకలు, ఇంకా సచ్చే కుటుంబం అంతా ఇక పెరుగుతా కొద్దిగా కూర్చొని తిందామని వాళ్ళ ఆశతోని మమ్మల్ని చంపేయాలి, ఇట్లనే నరకం చూపియాలని మమ్మల్ని ఈ రకంగా చేస్తుంది. కానీ పండుగ పూట కూడా ఇట్లా చేయడం, అదే పండుగ పూట కూడా అట్లా చేసిపోయిండ్రు వాళ్ళు. ఏం చెప్పలేరు, చెప్పలేరాగా. అలాంటివి చూసి కూడా అలాంటివి వదిలేసిపోకుండా అవి చూసుకుంటూనే ఊలగొట్టేసిపోతారు. మళ్ళా అక్కడ సండే రోజు ఏడైతే కోర్టు ఉండదు కదా, ఇక పోయి మనం ఏం మాట్లాడనీకి ఉండకుండా వాళ్ళు చేసే పని చేసేసి పోయిండ్రు. ఇప్పటికి 2 సార్లు 3 సార్లు అవుతుంది. మరి ఈ ప్రభుత్వం ఎట్లొచ్చిందో ఏం అర్థం కాకొచ్చింది. ఆయన వయసుకు ఈ ప్రభుత్వానికి సంబంధమే లేకుండా పోయింది. నన్ను అడిగితే నేను అంతే అంట. ఆడొక మా అన్న లెక్క ఉన్నాడు. మా అన్న కంటే కొంచెం వయసు 20 సంవత్సరాలు ఎక్కువ తక్కువ ఉంటాడు. ఆయననే చేస్తున్నాడు, మెయిన్ పాయింట్ ఆయననే చేస్తున్నాడు. చేసిందంతా చేస్తున్నాడు, మళ్ళీ ఎట్లా ఊకుంటున్నాడు అంటే అట్లనే ఊకుంటున్నాడు. ఎంతమందిదో ఈ చెయ్యి కలిసిందో ఏం పాడో కానీ మమ్మల్ని అయితే మా పుట్ట మీద కొట్టి అయితే బతుకుతున్నాడు చూడగా.
ఏమన్నా కానీ మా పొట్ట మీద అయితే కొడుతున్నారు వాళ్ళైతే. ఎక్కడ పోయినా ఎటు చూసినా బీదోళ్ళ మీదనే వాడు పడేడుస్తున్నాడు. వస్తకొస్తనే బీదోళ్ళ మీద వాడు ఏడ్చిండు. ఇంక ఇప్పుడు ఆయన దిగే వరకు కూడా ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాడు. ఆ లోపన్న మంచితనం సంపాదించుకుంటేనేమో ఆయన ఇంకొక 5 సంవత్సరాలకు పర్మనెంట్గా ఉంటాడు. లేకపోతే ఆయనది కూడా వీక్తుంది. ఆడు ఎవడు మాకు చేయడానికి? మేము ప్రభుత్వ మనుషులం కామా? ఆయన ఎవ్వరు? మీరు ఓట్లు వేస్తేనే గెలిచారంటారా? అంతే కదా మరి. ఇప్పుడు మేము ఓట్లు వేయకపోతే ఈ ఈ బీద మందే ఎక్కున్నారు. వాళ్ళకి తెలియదు ఒక మాట. బీద మందే ఎక్కున్నారు. వాళ్ళు ఇద్దరిద్దరు పిల్లలు, 2 ఆల్మగులు, ఇద్దరిద్దరు. నా కుటుంబంలో వాళ్ళు 4 కంటే ఎక్కువ ఉన్నారు. మా బీదోళ్ళకు అందరూ చిన్న పిల్లల కాడ నుంచి పెద్దల కాడ నుంచి మీరు అదేంది ఓట్ల సీజన్ వస్తుంది చూడు, అప్పుడు తెలుస్తుంది ఓట్ల లెక్కలు మీకు. అయితే అది ఏందంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళది పెద్ద స్థాయిన పోయిన వాళ్ళకి పెద్దగానే ఉంటారు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇంకా అంతకంటే తక్కువ మా లెక్క గుడిసెలు వేసుకొని ఉండేటోళ్ళకే వస్తున్నారు చూడు. ఎటు తిరిగి మాకే పెడుతున్నావు టెండర్. ఎందుకు ఉండొచ్చు? మేమేం పాపం చేసినాం ఆయనకి? ఆయన పుట్ట మీద అయితే కొట్టలేం కదా. ఆయన పిల్లల లెక్కనే కదా మేము కూడా. ఆయనను ఒక స్థాయిన కూసున పెట్టినామంటే ఆయనకు ఒక పిల్లల లెక్కనే కదా. మేము ఆయన ఇల్వ కాపాడి ఆయనను ఒక స్థాయిన కూసున పెట్టినామంటే మా ద్వారానే ఆయన ఆడ కూర్చున్నాడు. కూర్చొని కూడా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు అంటే రేపొద్దుగాలది కూడా ఆలోచించాలి కదా. ఎట్లాగో నేను రాను వీళ్ళని అందరిని ఉజాడు చేసేద్దామని ఆయన ప్లాన్ చేసుకొని బాగా గట్టి ప్లాన్ మీదనే ఉన్నాడు. ఎట్లయినా నన్ను గెలవనియ్యరు ఇంత హంగామైనాక. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో నేను చేసేది ఏమున్నది? ఎట్లయినా చేద్దామని అలిగిండు. ఎంతవరకు మేము కూడా కొనసాగుతాం. గరీబుల పూట కొట్టడం న్యాయం కాదు, న్యాయం కాదు. ఆయనకు పండగనే విలువ తెలియదు, విలువ తెలియదు. ఆయన హిందూ మనిషిగా ఆడే కాడు అసలు. హిందూ వాళ్ళకి పండగల పబ్బాల గురించి బతుకమ్మ చీరలు అవి ఇవి ఇచ్చేది పోయి అమాస నాడే వచ్చి కూలగొట్టుడు పెట్టిండు. ఆయన హిందూ మనిషి అని ఎట్లా అనుకోవాలి? హిందూ పుట్టిన మనిషి కాడు, హిందూ పుట్టిన మనిషి అస్సలు కాడు. ఏ అమెరికాలోనో అదేమంటారు వెనకటికి ఏవో నడిచినాయంట కదా, కర్పి నడిచిందో ఏదంటారు కదా, అవి నేను బుట్టకన్నా ముందు ఎప్పుడు నడిచిందో అట్లాంటి మనిషి అన్నమాట ఆయన. ముఖ్యమంత్రి అట్లాంటి కేసులు పెడతారా మళ్ళా? అంటాం నాయసుంటోళ్ళు ఎంతమంది మీద కేసు పెడతాడో పెట్టుకోను, జైల్లో కూడా నింపుకొని. కానీ నేను అంట ఎందుకంటే ఆయన వచ్చిన 3 నెలలు కూడా కాలేదు, మాకు హైడ్రా అని వచ్చిందని చెప్పి తీసుకొచ్చిండు. అంతకుముందు గత 30 సంవత్సరాలు 30 కంటే ముందటి సంది ఉన్నప్పటి సంది లేదు. ఇప్పుడు కొత్తగా ఈ హైడ్రా ఏంది? అట్లా చెట్టు మీద ఇట్లా ఉట్టుకొచ్చిందా? పిట్టల్లాక లేపేయనీకే మేము పిట్టల్లాక కనబడుతున్నాం. అప్పుడేమో కాళ్ళు మొక్కుతారు, కడుక్కొని తాగుతారు. మా ఇంట్లో చుట్టూ వచ్చి పసుపు కుంకుమ పెట్టి మరి కడుక్కొని తాగినట్లు. అమ్మా ఇప్పుడు మీ పెద్దమ్మ అంటారు. వయసును బట్టి మాట్లాడతారు. చిన్న వయసు ఉంటే చెల్లెమ్మ అంటారు, మిడిల్ వయసు ఉంటే అక్క అంటారు. ఇక ఇంకంతకంటే పెద్ద చిన్న వయసు ఉంటే బిడ్డలారా. ఇట్లా అని ఏసుంటోళ్ళకి అసంటి వయసులో ఏసుంటి వరుసలు పెట్టి మాట్లాడి తీసుకొని పోయి ఓటు వేయించుకుంటారో కొడుకులు. ఇప్పుడు ఉంటుంది చూడు, వాడు గెలిచినాక మా అనకూడది గలీజ్ మాటలే వస్తున్నాయి. మొన్న కూడా కట్ చేసిండ్రు. అవి వేసేది ఉండే, అసలు వేయలేరు. మీ మీడియా వాళ్ళు వేయలేరు, వేసేది ఉండే. ఏం భయం ఏమున్నది? కేసులు పెడతారు తల్లి. పెట్టని 7 వరకు నా ఒక్కదాని మీద పెడతారు. ఈ అందరి మీద పెట్టరుగా. నేనే గలీజ్ మాట్లాడినా, వీళ్ళందరి మీద పెట్టరుగా. ఎందుకు ముఖ్యమంత్రి మీద పదజాలం ఎందుకు వాడాల్సి వస్తుంది? ఇగో మరి వచ్చి రాందడే మా పొట్ట మీద కొట్టనిక చూసిండు కదా. మేము పని చేసుకొని బతికి సంపాదించుకున్న దాని మీద సంపాదించుకున్నాడంటే ఇక్కడ ఎవడో అమ్ముడు ఎవడో కొనుడు కాదు, ఇక్కడ ఉన్నాం అంతే. మేమున్న జాగాలకు వెళ్ళి లేపేయనికి వాడెవ్వడు అని నేను అంట. ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి ఆడు ప్రభుత్వం అయితే మేమెవ్వడం. మేము ఓటేసినప్పుడు మాకు కూడా అక్కడ మరి అయితే ఇందిరమ్మ ఇల్లు నా బొందిండ్లు అంటున్నారు కదా. ఆ ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడో ఇస్తున్నాడు, ఎక్కడో చేస్తున్నాడు. ఎవరికి ఇచ్చింది నాకైతే తెలియదు. మరి ఆ ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడనే కట్టి మేము ఈ జాగాలకి వెళ్ళి అసంత పోతే మమ్మల్ని అడుగు. మళ్ళీ ఇంకొక ప్లాట్ సంపాదించుకుని పోతే మమ్మల్ని అడగాలి, ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు కూలగొట్టినాక ఇంతమంది ఎంక్వైరీకి వస్తున్నారు కదా, అట్లాగే ముందుగాల కూడా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేస్తే అన్ని తెలుస్తాయి కదా. ఆధార్ కార్డు వాడితే ఇప్పుడు ఆధార్ కార్డు తీసిండ్రే అందుకు. ఏ కంప్యూటర్లో పెట్టినా ఎవరికి ఏమున్నదని తెలియడానికే పెట్టిండు, తెలిసిపోతుంది.
మా పేరు మీద ఎంత ఆస్తులు ఉన్నాయి, అట్లాగే మీ పేరు మీద కూడా ఎంత ఆస్తులు ఉన్నాయి అర్థం కావాలి కదా. మీరు మనిషి, నేను మనిషి, అవునా కదా? మరి మీకు కోట్ల ఆస్తులు ఉండాలి, కరోడపతులు ఉండాలి, మేమేమో కనీసం లక్షల అధికారులం కూడా ఉండకూడదా? మా దగ్గర తిప్పి కొడితే 100 రూపాయలు ఉన్నాయి, ఆ పూటకు ఆ పూట 30 రూపాయల కిలో బియ్యం కొనుక్కొచ్చుకొని తింటున్నాం. మీరు ఇచ్చిన బియ్యం ఎన్ని రోజులు వస్తాయి మాకు? ఒక్క మనిషికి 6 కిలోలు. 6 కిలోలు తింటాడా రేవంత్ రెడ్డి? 6 కిలోలు తింటాడా? నేలంతా తినడు కదా. మరి 6 కిలోలు మేము ఎన్ని రోజులు తింటాం? తినలేం. ముఖ్యమంత్రి కూడా అంటుండు కోటీశ్వరం చేస్తాం, కోటి మహిళలు అంటుండు. ఉన్న ఇళ్ళనే చేస్తాడు ఆయన కోటీశ్వరుడు అయినాక, ఆయన దిగిపోయినాక మమ్మల్ని చేస్తాడు, అప్పటిదాకా చెయ్యడు ఆయన. ఆయన దిగిపోతాడు, దిగిపోయినాక అప్పుడు కోటీశ్వరులు అనేది ఏదనేది తెలుస్తుంది. ఏం చెప్తారు మా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి? ఆయన వద్దు అని చెప్తాను. ఆయన వద్దు. వద్దు వద్దంటే ఎట్లా మరి? ఇంకా 2 నెలలు ఉన్నది కదా ముఖ్యమంత్రిగా. ఈ మధ్యనే దించేయాలి అని ఎవరన్నా సరే, ఈ మధ్యనే దించేయాలి. కానీ దించేయడానికి ఎవరికి శక్తి సరిపోతలేదు. ఆయన అంత పెద్ద పులి అయ్యిండు. మేమేమో అప్పుడేమో మేము పులులము, ఇప్పుడేమో వాడు పులి అవుతున్నాం. మేము పులిని చేసినాము. ఎందుకంటే ఈ మేకలు ఎంబడి పడతాడని మేము అనుకోలేము. ఆడు పడ్డది మేకలు, చిన్న చిన్న కీడ పురుగుల మీద పడ్డాడు. మేము కీడ పురుగులం, కేవలం కీడ పురుగులం. మా మీద పడి ఏడుస్తా ఉన్నాడు, మమ్మల్ని నరకం చూపిస్తున్నాడు. వాడికి మాయాసుంటి అక్క చెల్లెలు లేకపోవచ్చా, లేకుంటే తల్లిదండ్రులు లేకపోవచ్చా? గొప్పోని ఇంట్లో పుట్టొచ్చు. ఓ సరే, ఆ గొప్పోడు ఎట్లా వెళ్ళి అయిండు? యానో 4 ముక్కల అక్షరాలు నేర్చుకుంటున్నాయి కదా. మరి మాకు ఆ అక్షరాలు కూడా లేవు కదా. మరి ఓటు వేసినప్పుడేమో గవర్నమెంట్, ఇప్పుడేమో ప్రైవేట్ అంటే ఎట్లా? సో మీకైతే మీ ఇల్లు కావాలంటారు? మా ఇల్లులు మాకు కావాలి, మా ఇల్లులు మాకు కావాలి. మేము గదులము సంపేసినా సరే ఇదే ఇళ్ళల్లో ఉంటాము. మమ్మల్ని చూడండి, ఇంతవరకు ఆ బుల్డాజర్లు వచ్చినా వదిలిపెట్టినాం. ఇప్పుడైతే ఊరేసుకొని గ్యాన్సన్ వేసుకొని ఇంట్లోనే చచ్చిపోతాం, ఇంట్లోనే బొక్కలు అవుతాం. వాడు అపార్ట్మెంట్లు కూడా కట్టని, ఏమన్నా కట్టని, వానికి జయించకుండా అయిపోతుంది. జరిగేది ఏముందండి, అంతా మీకు చూస్తున్నారు కదా కళ్ళతోని. కమ్సే కమ్ వచ్చే ఒక ఇన్ఫర్మేషన్ అని ఇచ్చి పోతే బాగుంటది. ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. సడన్ గా వచ్చి ఇలా కూలగొట్టిరు. చిన్న చిన్న పిల్లలు, పేదోళ్ళు, లైట్లు తంబాలు ఎరగొట్టేసారు. పండుగ పూట ఎవరు లేనప్పుడు వచ్చారండి. ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. చెప్తే కదా హుషారయ్యేది మనిషి. ఇప్పుడు 20 ఏళ్ళ సంది బతుకుతున్నాం ఇక్కడ. మమ్మీ వచ్చి 50 ఏళ్ళు అయింది హైదరాబాద్కి వచ్చి. ఇప్పటి వరకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు. సడన్ గా ఎలా వచ్చారండి మళ్ళీ? ఆల్రెడీ కోర్టు ఆర్డర్ రాసి ఉంది, మీరు చూడండి గోడల పైన ఉన్నాయి కోర్టు ఆర్డర్. అది చూపించినా కానీ ఇన్లేరు, చూడలేరు. సరే ఏదో కోర్టు చూసుకుంటది కదా అని చెప్పి పోవచ్చు కదా. ఇరగొట్టేసి వెళ్ళిపోయారు. అంటే ఏమొస్తుంది ప్రభుత్వానికి? ఎందుకు ఏమొస్తుంది ఏమో మళ్ళీ వాళ్ళకే తెలుసు. పేదోళ్ళ మీద పడడం ఎందుకు సార్? పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఉన్నారు, వాళ్ళ మీద పడండి. మా దగ్గర రేషన్ కార్డు ఉంది, ఆ రేషన్ కార్డు మీద బియ్యం ఒక్కటే మాకు ఇప్పటివరకు దొరికింది. దాని తప్ప ఇంకేం లేదు. అంతే. ఆధార్ కార్డులో చూడండి, మొత్తం ఫ్యామిలీ ఆధార్ కార్డు ఇస్తా. ఒక్క బైక్ కూడా లేదు మాకు, సైకిల్ కూడా లేదు మా దగ్గర. అంత పేదోళం. 50 ఏళ్ళ సంది ఎన్ని ఎలక్షన్లు చూడలేదు, ఎన్ని సీఎంలు చూడలేదు. ఇంకా ఇప్పటివరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ పింఛన్ రాలే సార్. గుండె పొడతాం, డాడీ చనిపోయాడు కానీ పింఛన్ అనుకుంటే పింఛన్ రాలేదు ఆయనకి. నేనా హ్యాండిక్యాప్ని, 2 చేతులు ఇరిపోయాయి. ఆమె హ్యాండిక్యాప్. కంపెనీలో పైసలు వస్తాయంటే ఆ పైసలు కూడా దోచుకున్నారు మమ్మీ. ఎవరు చెప్పుకోవాలి బాధలు? మరి ఎందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఏమో ఇస్తుంది డబుల్ బెడ్రూమ్ పథకాలు అంటూ అది దరఖాస్తు పెట్టుకున్నాం సార్. ఇప్పుడుగా 50 ఏళ్ళ సంది పెడతానే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏమన్నారు మరి అధికారులు? ఇప్పుడు ఏమంటారు ఇస్తాం, వస్తాయి ఇస్తామండి. ఆన్లైన్లో పేరు వచ్చింది, ఆడవండి ఇలా తిప్పుకుంటూనే ఉంటారు. లాస్ట్లో పోతే వాళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తే మీ ఫ్లాట్ ఇచ్చేస్తాం. ఎవరికి ఇవ్వాలి? 1,00,000 రూపాయలు ఉంటే ఏదో బిజినెస్ పెట్టి బతుకుతాం మేము. ఏడున్నాయి? తిండికే గతి లేదు, మీకు 1,00,000 రూపాయలు ఏడికని ఇద్దాం సార్. అందుకే వచ్చి ఇట్లా అడవిలో బతుకుతున్నాం. లంచం అడుగుతున్నారా? పొలాలు పురుగులు, రాత్రి పాములు వస్తున్నాయి సడన్ గా. ఏం చేయాలి? ఎప్పుడు ఏమైతే తెలియదు. చిన్న పిల్లలు, స్కూల్ చదివేటోళ్ళు పిల్లలు ఎట్లా బతకాలి సార్ మేము? చెప్పండి, మీరే చెప్పండి. ఏం చెప్తారు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి? ఏం చెప్పేది ఏం లేదు సార్. అసలు ఈసారి అయితే ఓట్లు ఎవరికి వేయం. అసలు మాకెవరు ఆదుకుంటారో వాళ్ళకే ఓట్లు వేస్తాం, లేదంటే లేదు సార్, వేయం. అసలు ఎందుకు గులగొట్టిరు ఇక్కడ? ఏమో సార్, మేము పడుకొని కూడా లేవలేము, నిద్రలోనే ఉన్నాము. ఆ రోజు పండగ, బతుకమ్మల పండగ, పెద్ద నమాస, ఆడపిల్లకు చాలా పెద్ద పండగ. ఆ విషయం మీకు కూడా అందరికీ తెలిసింది.
ఆ రోజు ఇంకా లేవలేము. వచ్చి మొత్తం పిల్లల్ని, పెద్ద మనుషుల్ని, ఇంకా ప్రెగ్నెంట్గా ఉన్నోళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు బయటికి దుబ్బేసి చల్లగా వాతావరణంలో కూడా దుబ్బేసి అన్ని గూలగొట్టేసిండ్రు. సగం గూలగొట్టేసి టిఫిన్ చేసి మళ్ళీ ఇంకా సగం గూలగొట్టేసి సంబాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వేసేసిపోయిండ్రు. వాతావరణానికి జ్వరాలు వచ్చి ఇగో ఏడుల మాడ పడుకున్నాం. రోడ్ల పైన వచ్చి కూర్చున్నాం. ఇంకా కరెంటు లేదు, ఏం లేదు. ఈ అడవిలో ఎట్లుండాలి, ఎట్లా బతకాలి. మాకు ఏ ప్రభుత్వం వచ్చి ముందుకు మేము ఉన్నామని ఎవరు చెప్తలేరు. ఇప్పటికీ కూడా మేమున్నామని ఏ మనిషి చెప్తలేరు వచ్చి. ఏమి ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు. ఖాళీ చేయాలని చెప్పి. ఎవరు చెప్పలేరు, ఏం చెప్పలేరు. అసలు వచ్చిన దాకా కూడా మాకు తెలియదు. ఉన్న పరంగా ఎట్లా ఖాళీ చేసారు సామాన్ అంతా? మేము కాల్ చేయలేము, వాళ్ళే తీసేసిండ్రు. వాళ్ళే తీసి బయట వేసేసిండ్రు. ప్రెగ్నెంట్గా ఉన్నోళ్ళు, పిల్లలు, డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. ఇంకా ఆ వాతావరణానికి వాన అయితే పడుతూనే ఉంది. వానకి ఇక జ్వరాలు వచ్చి వన్నోళ్ళు ఏడేడ అనుకున్నారు. ఇంకా అట్లుంది సార్ మా పరిస్థితి. చెప్పుకోలేని స్థితిగా ఉన్నాం మేము. రాష్ట్రం అంతా పండుగ చేసుకుంటే మీరు గోసపడ్డారా? అందరు పండగ చేసుకుంటే మాకేమో పండగ లేకుండా వేసిను. బతుకమ్మల పండగ ఆడబిడ్డలకు నుంచి చీరలు ఇస్తా, రైకిలు ఇస్తా అని మాట్లాడతారు. బతుకమ్మ పండగ రోజు ఇట్లా వేసిండు. మాకు పండగనే లేకుండా వేసిండు అసలు. అట్లుంది మా పరిస్థితి. రోడ్ల మీద వేసిండు. మళ్ళీ ఆడపిల్లలే మాకు లక్ష్మి, మా అక్కలు, మా చెల్లెళ్ళని మాట్లాడతారు. అక్క చెల్లెళ్ళకి ఇచ్చిన మర్యాద ఇట్లుంది. మీ అన్నని ప్రజల కోసం ప్రజలకు సేవ ఏ ప్రజల కోసం ఏం సేవ చేస్తున్నారో, ఎవరికి వేస్తున్నారో మాకైతే ఎవరు ఏం సేవలు చేస్తలేరు. మా కష్టం మేము చేసుకొని బతకనియకుంటుంది. ఇక ఇట్లనే ఉంటున్నామన్నా. ఇక కనబడతలేదు ఇదంతా. ఇక ఇట్లనే ఉంటున్నాం. ఏం చేయాలి? ఇక వాతావరణానికి జ్వరాలు వచ్చి ఏడోళ్ళ ఉన్నారు. నాకు కూడా బాగా జ్వరం వచ్చింది. నాకేమి మంచిగా లేదు. నేను కూడా ఫుల్ సర్దికేతోనే ఉన్నాను. మాకేమి చెప్పలేదు సార్, ఏం చెప్పలేదు. మరి ఎందుకుంటున్నారు ఈ ప్లేస్లలో? ప్రభుత్వ ల్యాండ్ అంటున్నారు వాళ్ళు. ప్రభుత్వం ల్యాండ్ కబ్జాలు కబ్జాలు అంటే ఏందో కూడా మాకు తెలియదు అన్న. కబ్జాలు అంటే ఏందో మాకు తెలియదు. మేము పెద్ద ఉన్నగల్లోళ్ళం కాము. మన తాతల నుంచి ఇక్కడనే బతికితే 30 సంవత్సరాల నుంచి మా అయ్యలు మా అవ్వలు సచ్చిన బొందలు ఇందలు మిషన్లు నడిచేటప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం. ఈ రోజు మేము గుడిసెలేదు పోయి ఒక్కొక్క రూమ్ వేసుకొని ఉంటే ఈ రోజు వచ్చి కబ్జాలు అంటే మేము ఏం చేయాలి? గుంతలు ఉన్నప్పుడు చెట్టు గుట్టున్నప్పుడు కూడా ఇది మాది కబ్జా అని ఎవరు రాలేరు. మరి ఈ రోజు కబ్జా అంటే మేము ఏం చేయాలి? మా కోరిలు ఉన్నాయి, కోరిలను గుడుపుకొని ఇంత సాఫ్ చేసుకొని పిల్లలు పెట్టుకొని చేసుకున్న దానికి ఇప్పుడు అంత మంచిగా అయినాక ముఖం కడిగి బొట్టు పెట్టిన ఇట్లా అయినాక ఇప్పుడు వచ్చి కబ్జా అంటే అది ఏది లేకముందు రావాలి. దాన్ని మన కబ్జా అంటే అది అంతా మొత్తం కోరీలు ఇదంతా కోరీలు డంబి చేసుకొని మేమంతా చెట్లు గుట్టలు చేసుకొని అంతా చేసుకుంటే ఇప్పుడు వచ్చి మాది కబ్జా అంటున్నారు. ఇక మేమేం చెప్పాలి? మాకు కబ్జా చేసడం అంత సోమత లేదు, అంత ఓపిక లేదు, మాకు లేదు. మాకు ఉన్న దగ్గర బతకంత శాతనైతలేదు అంతే. తెలంగాణనే అంత తెలంగాణ. మేము ఒడ్డోళ్ళం, రాయగొట్టుకుంటున్నాం. మేము ఇదంతా రాయగొట్టిన కోరలు, రాయగొట్టిన వాళ్ళం. అట్లుండే అక్కడ ఇట్లా కోరి ఉంది, అట్లా కోరి ఉండే ఇది అట్లా. మరి గదానికి పోయి కబ్జా అన్నారు ఎవరు పోయి? గదానికి అనొచ్చు కదన్న వాళ్ళ కబ్జా. దీనికి ఎందుకు అంటారు కబ్జా అనేసి? ఇది మంచిగా కనబడుతుంది కాబట్టి కబ్జా. అంతేనా? మాకు వాళ్ళు ఏం చెప్తలేరన్న. న్యాయం కావాలంటే ఏం చేయాలంట ప్రభుత్వం? ఏం చేయాలో ఏం చేయకూడదు మాకు ఏం అర్థమైతలేదు. చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. ఉండడానికి ఇల్లు ఉన్న సామాన్ తీసి వాడేసిండ్రు. ఒక్కొక్క పాము ఇంత ఇంత లావు ఉన్నాయి, ఇంత ఇంత పొద్దుగల పాప బాత్రూమ్ పోస్తా అంటే ఇంత పెద్ద పాము. కరెంట్ లేదు, ఏం లేదు. పిల్లలు చదువుకోని వాళ్ళ పిల్లలు చీకట్లో చదువుకుంటుండ్రు పిల్లలు. ఇట్లా సడన్గా వచ్చి ఇది కబ్జా భూమి అంటే మా ముత్తాత వాళ్ళు కోరలో ఉండి అన్ని రాళ్ళు కొట్టి రప్పలు కొట్టి మావి ఇవి. ఇప్పుడు కబ్జాలు అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం సార్? మా తాత ముత్తాత వాళ్ళు చేసింది. ఇప్పుడు వచ్చి కబ్జా దారి ఇది అది అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాము? మేము ఎప్పటి నుంచో కష్టపడ్డాం. ఇప్పుడు వచ్చి అందరి చిన్న చిన్న పిల్లలకు గుంజి బయట వాడేసి అన్ని సామాన్ తీసి బయట వాడేసి కులగొట్టి పోయిండ్రు. మరి మేము యాడ ఉండాలి? డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, డబల్ బెడ్రూమ్ ఇవ్వలేరు.
మా రేపు ఎల్లుండి మోస్తామని అంటుండ్రు. ఈసారి వస్తే మా ప్రాణమైన పోతుంది, ప్రాణమైన తీస్తాం. ఇదైతే పక్క. మళ్ళీ ఎందుకు వస్తారట? మళ్ళీ వచ్చి ఈ ఉన్న ఇల్లు అన్ని కులగొట్టి పోతారంట. మొత్తం సామాన్ అన్ని బయట తీసి బయట వాడేసి కులగొట్టి వెళ్తారంట. అందుకే ఈసారి అయితే మేము ఫిక్స్ అయినాం సార్. ఎట్లయినా మాకు రోడ్డు పైన వాడేసిండ్రు. దీని బదులు చచ్చిపోయేదే బెస్ట్ కదా, ఎందుకు బతికి. అందుకే వాళ్ళకైనా సొంతం, మేమైనా సొంతం. ఇదైతే ఫిక్స్. ప్రభుత్వాలు చట్టాలు ఉన్నాయి కదా అక్క, మరి ఏం ప్రభుత్వం ఆదుకోవాల్సిన సార్? సార్, బాధ్యత ఉండాలి. మా ఆడపిల్లలు అని మాకు అన్ని చేసి గెలిపించినాము, అన్ని చేసినాము, గెలిపించినాము. ఇదా సార్? ఇదేమన్నా చెరువు పక్కకు కులగొట్టిన? అవును, చెరువు పక్కకు మేము తప్పుతోనే కట్టుకున్నామంటే మాకు భయము. చెరువు యాడుంది సార్ ఇక్కడ? ఆ? చెరువు ఉంది, అది ఉందని చెరువు పక్కకు పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టిన కాడనే పోతలేరు మీరు. ఈ గుట్టలో ఏముంది సార్ అని వచ్చి కులగొడతారు. ఆ? గుట్ట చెరువు పక్కకి ఉంటే కులగొట్టుకోండి, మేము రామడ్డము. ఇది గుట్ట ఉంది సార్, పెద్ద పెద్ద రాళ్ళు రప్పలు కొట్టి మేము బతికి ఉన్నాం సార్. ఈడ ఎవడు కొనలేము సారు, ఎవడు డబ్బులు పెట్టి కొనలేము. మా తాత ముత్తాత వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి మేము బతుకుతున్నాం. అంతే సార్. నమస్తే. 4 రోజులు అవుతుంది కులగొట్టి దాదాపు. మరి ఎట్లా ఉంటున్నారు తల్లి? కరెంట్ లేదంటున్నారు, నిత్యావసరాలు. పెట్టుకుంటున్నాం సార్, దీపం పెట్టుకొని ఉంటున్నాం. చెప్పినా కదా, పెద్ద పెద్ద పాములు వస్తున్నాయి సార్. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆమె అయితే డెలివరీ అయింది, మొన్ననే డెలివరీ అయింది పాపం. ఆ పిల్ల బయట ఉయ్యాల్లో వేసుకొని ఉంటున్నాం సార్. మేము కూర్చుంటున్నాం ఉయ్యాల్లో వేసుకొని. పాములు అయితే ఒకటొకటి లావుగా తిరుగుతున్నాయి. ఏం చేస్తాం, ఆ పరిస్థితి గిట్ల ఉంది సార్. ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటారు? ఇక్కడ అధికారులను కనీసం చెప్తేమో పట్టించుకుంటాం. ఏం పట్టించుకుంటారు సార్? ఎవ్వరు వచ్చి పట్టించుకుంటలేరు. మా సార్ వాళ్ళు వస్తలేరు, ఎవ్వరు వస్తలేరు. మా పరిస్థితి గీది ఉంది సార్. ఏడ తినాలో, ఏం చేయాలో, చిన్న చిన్న పిల్లలకి ఏడ పెట్టుకోవాలో చూస్తే కరెంట్ లేదు. చూస్తే మాకు ఇగో ఈ పరిస్థితి తెచ్చి పెట్టిండ్రు. మరి ఖాళీ చేసి పోమంటే మరి ఎక్కడికి వెళ్తారు? మేము పోం సార్, చెప్పినా కదా, మేమైతే పోం. ప్రాణం పోయినా సరే సార్, మేమైతే వెళ్ళము. వాళ్ళ ప్రాణం తీసిపోతారా, తీసిపోను, కానీ ఈ ఇల్లు అయితే మేము ఖాళీ చేసి పోము. కనీసం డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చే వారకైతే ఖాళీ చేయం. మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాక ఖాళీ చేయమని మేము వెళ్ళిపోతాం. మరి మేము పోయి ఏ గుడిసెలో పోయి ఉండాలి సార్? ఏ ఊర్లో? ఆ ఊర్లో ఉన్నాం అనుకో, వాళ్ళు కూడా ఖాళీ చెప్పిస్తే ఇంకా ఏడపోయి బతకాలి చెప్పండి సార్? ఇంకా ఏడపోయి బతకాలి? కూలి నాలి చేసుకొని బతుకున్న వాళ్ళు రెడ్ ఎలా కట్టాలి? ఒక్క రూమ్ తీసుకున్నా 5,000 అడుగుతుండ్రు, 2 రూమ్లు తీసుకున్నా 10,000. మేము కూలి నాలి చేసుకొని బతుకుతాం సార్, మేము కట్టలేము సార్. మా ఇల్లు మాకు కావాలి, మాకు కరెంట్ కావాలి. మా జోలికి రావద్దు సార్, మేము గరీబోళ్ళం. నమస్తే సార్. దరఖాస్తులు పెట్టుకున్నారా? మేము దరఖాస్తులు పెట్టాము, అన్ని ఇచ్చినాం. కానీ ఏది వచ్చిందా అని బాలయ్య నగర్కి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, కాళ్ళు లేవు, చేతులు లేవు. మా మొగునికి అయితే 20 లక్షలు అయినాయి కూలి నాలు చేసేటందుకు. మా ఫ్యామిలీ అంతా కూలరవాడి చచ్చిపోయినారు. ఒక 10 రూపాయలు గవర్నమెంట్ పంపించింది ఉంటే ఇంత లీటర్కి ఇట్లా చూపెట్టమా. నా మొగడు ఒక్కడు ఉన్నాడు, ఈ కాళ్ళు లేవు. మొన్ననే హాస్పిటల్కి వెళ్ళి తెచ్చాం. ఇప్పటికీ నడవలేడు, ఇంట్లో ఉన్నాడు. మరి అంత పరిస్థితి ఉంది మా గోష. మళ్ళీ మేము ఏదో బండ కొట్టుకొని బతికిన వాళ్ళము. ఇట్లా కొండలు కోనలు గట్లుండే ఇదంతా. మళ్ళీ బండ ఎట్లా కొడితే పోతుంది, ఎట్లా కొడితే సాప్ అవుతుంది? కంకర్ మిషన్ ఎట్లా అయ్యండే? అప్పుడు మిషన్లు ఉన్నప్పుడు ఇవాళ రాలేదా ప్రభుత్వం? కాంగ్రెస్ వీళ్ళంతా ఉన్నారు, ఎమ్మెల్యేల కడికెళ్ళి ఉన్నారు. మళ్ళీ ఎవరు వచ్చి ఏం సాయం చేశారు మాకు? గరీబులకు పింఛన్ చేశారా? కూలరాళ్ళ వడ్డోళ్ళకు 10 లక్షలు లేని వాళ్ళు ఉన్నారు, గరీబ్ వాళ్ళు ఉన్నారని ఒక 10 లక్షలు ఇచ్చారా సార్? ఇవ్వలేదు. పథకాలు ఇచ్చినా కానీ పేపర్ ఇచ్చారు, అన్ని పంపించాం, కానీ ఎవరు మాకు ఏం సాయం చేయలేరు సార్. మేము ఇట్లనే బతుకుతున్నాం. ఇంకా ఇంతవరకు ఎంతమంది 1000 మంది కూలరవాడు చచ్చిపోయారు. చాలామంది బర్మదెబ్బ తాకింది, ఏళ్ళు పోయినాయి, కాళ్ళు పోయినాయి. మొత్తం కూరల్లో చాలా పబ్లిక్ పోయారు సార్. ఏదో పోయిన వాళ్ళు పోయినారు. ఉన్నది గూడు, మేము బండ పని చేసిన వాళ్ళం కాబట్టి ఇది ప్రభుత్వం అంటే కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు. ఇది ఏదంటే కేసరా మేము పని చేసిన వాళ్ళం. మిషన్లు ఉన్నాయి, మేము అప్పుడు పని చేసాం కాబట్టి మేము సాఫ్ చేసుకుంటే మేమే కట్టుకున్నాం. మాకెవరు హిమ్మతి లేదు, ఇవాళ ధైర్యం లేదు. మా సొంతంగా మేము కట్టుకుంటున్నాం, మేమే సాఫ్ చేసుకుంటున్నాం, మేమే కట్టుకుంటున్నాం. ఎవరు అది ఆధారం లేదు. మేము పావులో డువ్వనప్పుడు మిషన్లకి ఇచ్చినాం కొట్టుకుంటా. ఇప్పుడు ఏ రాయి కొట్టి బండ కొట్టి ఏ మిషన్లకి ఇస్తాం సార్?
ఇస్తలేము. ఏం చేస్తాం, మాకు రాయి కొట్టడానికి రాయి. ఇప్పుడు ఏదో కూలో హాస్పిటల్లో ఏనో నా ఏ తలిగిన తడ చేసుకుంటున్నాం, 10 రూపాయల పని చేసుకొని గంజి నూకలో ఏదో కాసుకొని తాగుతున్నాం సార్. ఇక అంతే ఉంది కానీ మాది పరిస్థితి. రోడ్డు మీద కుక్కల కన్నా ఇంత బుక్కడ అన్నం వేస్తారు కానీ మాకు ఎష్టోళ్ళు లేరు సార్. ప్రభుత్వం ఓట్లు వేయటానికంటే వేల మంది వస్తారు, తిరుగుతారు, చేస్తారు, అంత వస్తారు సార్. కానీ మాకు దగ్గరికి వాళ్ళు సాయం చేసిన వాళ్ళు లేరు. మా ఇండ్లు గులగొడుతున్నారు, కరెంటు లేదు, పాములు తేళ్ళు ఇవన్నీ ఇట్లా మాకు ఇంత నష్టపోతున్నాం కానీ పైకి రాకొచ్చినాం సార్. అంతే, మాకు మా ఏడిపే ఉంది కానీ మాకేం సుఖం లేదు సార్. ఈ పాములల్లా తేళ్ళల్లా కట్టుకున్న రూములు ఇప్పుడు ఉట్టిగా కడతారా మేస్త్రీలు? అలా కావాలి 20,000, 30,000, 40,000 ఒక రూముకు. మేము ఏడికెళ్ళి తేవాలి? కష్టం చేసినదంతా నష్టం అయిపోయాయి కదా. బోకెలన్నీ పోయినాయి కదా, కుండలు బోకెలు బియ్యము తిండి లేకుండా అన్నీ పోయినాయి సార్. ఏం లేదు ఇక. ఏం సామాన్ తీయనిస్తారు? అన్ని మనుషులు గుంజేసి సామాన్ కడికలు మొత్తం బీరువాళ్ళు అన్నీ ఉండంగా, అన్ని డ్రమ్ములు ఉండంగా అట్లని పెట్టి గూల కొడుతున్నారు సార్. మనుషులను గుంజేసి, పిల్లల్ని గుంజేసి. ఏం ప్రభుత్వం సార్ ఇది? ప్రజల ప్రభుత్వం అయినా కానీ ప్రజలు చేస్తున్నప్పుడు చేసి చూపెట్టాలి. కేసీఆర్ ఎట్లా చేశాడో ఇదే రకంగా కేసీఆర్ చేసినట్టు నువ్వు చెయ్యాలి. ఇది ప్రభుత్వం అంటారు. కేసీఆర్ వద్దనుకునే రేవంత్ రెడ్డిని కదా గెలిపించుకున్నారు మీరు. మేమేంటికి ఓట్లు వేసినామా? మా దగ్గర కట్టలు తెచ్చుకున్నామా? 1 రూపాయి ఇచ్చింది ఉందా? ఓ బుక్కడు అన్నం పెట్టిండా? ఏమన్నా చీరలు ఇచ్చిండా? ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా బియ్యం ఇచ్చిండా? రేషన్ కార్డులు చేసి ఇచ్చిండా? ఆధార్ కార్డులు చేసి ఇచ్చిండా? ఏం చేసి ఇచ్చిండు ఆయన? ఏం కోటేశ్వరం చేస్తాడు? ఏం కోటేశ్వరం చేస్తారు? ఇందిరాగాంధీ చేసింది అప్పుడు ఏండ్లకమ్మని అక్కడ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మొత్తం అక్కడ సోనియా గాంధీ చేసింది ఇందిరమ్మ. ఇల్లు కట్టించారా? డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారా? లేని వాళ్ళకి పింఛన్ ఇచ్చారా? చేతులు పోయిన వాళ్ళకి, కాళ్ళు పోయిన వాళ్ళకి, మరి చెర్రబడ్డ వాళ్ళకు ఏమన్నా సాయం చేశారా సార్? ఏం చేయలేదు సార్. ఇంకింత ఏం లేదు సార్. మా ఏడుపు తప్ప ఏం లేదు. సావనికి పోయిన సిద్ధంగా ఉన్నాం, అన్నిటికీ రెడీ. ఏడదాకైతే ఆడికా. ఒకవైపు గుల కొడుతుంది, మీరేమో మొండి పట్టుకొని ఇక్కడనే ఉంటున్నారు. మరి ఏమైనా ఇబ్బంది జరిగితే ఎట్లనే? ఇబ్బంది పోతే పానాలైనా పోతుంది. దాంట్లో ఎక్కువ ఏం పోతుంది? ఎప్పుడైనా సారిది ఇవ్వాలని సరితే రేపు ముసలైన సారిదే. మేము మాత్రం మా ఇల్లు మేము వదులుతాము అంతే, వదులుతాము. ఏడ ఉండే ఆడనే ఉంటాం మేము. అది ఎంత అయినా తెగించి ఉంటాం మేము. మరి వాళ్ళు వచ్చి కూల కొడతా అంటున్నారు. కూలటని మా ప్రాణాలైనా అడ్డం పెడతాం అప్పుడు. అట్లనే అవుతుంది, ఏదైతే అది అవుతుంది. మన కూలగొట్టారు కదా, మీకు సమయం ఏమి ఇవ్వలేదా మరి? నోటీస్ ఇవ్వలే, సమయం ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఇప్పుడు కూల కొడతామని ఇట్లా ఉన్న పరిస్థితి అని ఏం చెప్పలే. ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలే. సడన్గా అది హాలిడే పూట వచ్చి కూల కొట్టారు. ఒకటి పండుగ చేస్తాను, ఒకటి ఏడు వాళ్ళ పండుగ పూట వచ్చి కూల వాళ్ళ డ్యూటీ అది సండే రోజు లీవ్ రోజు. ఆ రోజు వాళ్ళది హైదరాబాద్ ఎట్లా ఉంటుంది, డ్యూటీ లేదు ఆ రోజు సండే రోజు. పథకం ప్రకారంగా వచ్చిండ్రు వాళ్ళు. పథకం ప్రకారం ఏముండొచ్చు వెనకాల? దీని పథకం ఏముండొచ్చు వెనకాల? ఏముంటే రేవంత్ రెడ్డి సర్కారే ఉండొచ్చు, ఇంకా వేరే ఎవరైనా పెద్దవాళ్ళు మనుషులు ఉండొచ్చు. మరి ఎందుకు మీ ఇలాంటి గరీబులను కూల కొడుతున్నారు? గరీబులు అంటే గరీబులు ఎంబడే పడుతున్నాడు. మళ్ళీ చెరువులు ఈవిడు అవి ఉన్నాయి, తప్పు చేసిండ్రు, వాళ్ళు ఎంబడి పడతలేడు. మా గరీబులు ఎంబడే పడుతున్నాడు. మేము గెలిపించినందుకు మా ఎంబడి పడుతున్నాడు ఆయన. మార్పు రావాలని గెలిపించుకున్నారు మీరే. మార్పు కోటీశ్వరు చేస్తే ఇదే కోటీశ్వరు చేస్తున్నాం. మాకు రోడ్ల మీద పెట్టి కోటీశ్వరు చేస్తున్నాం. అదే మహిళలను రోడ్ల మీద పండగడి కోటీశ్వరు చేస్తున్నాడు. మహిళలు అందరికీ రోడ్ల మీద ఉండండి, మీరు కోటీశ్వరు చేస్తా అంటుండు. మరి ఏం చెప్తావు ముఖ్యమంత్రికి? ఇంకేం చెప్తా, ఏం చెప్పలేదు. ఏదైతే అదైతే అంతే, చెప్పండి. ఇప్పుడు ఏం లేదు, అంతేనా? తెగిస్తున్నారా? తెగిస్తున్నాం అంతే. ఏం దాకైతే అందాక పోతే ప్రాణాలు పోతాయి, లేకపోతే ఈయనే చచ్చిపోతాం, ఈ భూమిలోనే చచ్చిపోతాం. ప్రజాప్రభుత్వం అని గెలిపించుకున్నారు కానీ రేవంత్ రెడ్డి రావాలని చెప్పి. అరే అన్ని హామీలు ఇచ్చిండు, చేస్తాడేమో గెలిపిస్తున్నాము. ఇట్లా మోసం చేస్తాడని ఎవరు తెలుసు? అవును, కష్టపడ్డాం. మా నాన్న వాళ్ళు, మా మామయ్య వాళ్ళు అందరూ ఇక్కడ పనిచేశారు. అప్పుడు ఇక్కడ పనిచేశారు. ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నాం అప్పట్లో. గుడిసెలు వేసుకున్న తర్వాత చిన్న చిన్న రూములు కట్టుకొని ఉంటున్నాం. సడన్గా వచ్చేసి మొత్తం గులగొట్టారు. మొత్తం చెప్పలేదు, ఏది కూడా చెప్పలేరు మాకు, ఏమి ఇవ్వలేరు.
అసలు ఏం చెప్పలేరు చేయలేరు మాకు అసలు. అందరం రోడ్డు మీద పడితే ఎలా సార్ మాకు? ఉమ్. రోడ్డు మీద పడేసినట్టేనా? మరి ఉమ్. ఇస్తాము అన్నారు. గవర్నమెంట్ తరఫున డబుల్ బెడ్రూమ్స్ ఇస్తాం, సింగిల్ బెడ్రూమ్స్ ఇస్తాము అని మాట్లాడారు. ఉమ్. కనీసం ఇప్పుడు మా అంతట్లో మేము కట్టుకున్నా కూడా దాన్ని వచ్చి కూల్చేస్తేట మరి మేము ఎలా బతకాలి? ఆ? మేము ఎట్లా బతకాలి? పిల్లలం ఉన్నాము, పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు. వర్షం పడుతుంది ఒక దిక్కు, బయట ఎట్లా ఉండాలో చెప్పండి మీరు. ఉమ్. కరెంటు కూడా కట్ చేసినట్టు. కరెంట్ కూడా కట్ చేశారు, అన్నీ తీసేశారు. అసలు మనుషులను కూడా లోపల నుంచి బయటికి గుంజి గుంజి పడేసుకుంటే తీసేశారు. అట్లా చేస్తారు. మరి ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు మాకు. ఏం న్యాయం చేస్తారో చేయని. ఓట్లప్పుడైతే వచ్చి అడుగుతారు అన్నీ. ఓట్లు వేయండమ్మా, మీకు అది చేస్తాము, మేము ఇది చేస్తాము అని చెప్తారు. ఇప్పుడేమో ఇట్లా వచ్చి రోడ్డు మీద వేసి వెళ్ళారు. ఏం చేయాలి? రెండు మూడు రోజులు అవుతుంది. ఎవరైనా వచ్చారా ప్రభుత్వం నుంచి? ఎట్లా ఉన్నారు మీరు, ఏంటి ఏమన్నా ఇక్కడ నుంచి ఖాళీ చేయండి లేకపోతే మీకు ఈ భరోసా కల్పిస్తామని ఏమైనా చెప్పిరా? ఏం చెప్పలేదు సార్, ఏం లేదు ఇప్పటివరకు అయితే ఏం లేదు మాకు. ఇగో చూస్తున్నారు కదా మీరే, అందరం ఎట్లా కూర్చుంటున్నాము, అక్కడ ఇంతమంది ఇక్కడ ఇంతమంది అలా అవుతుంది. మరి హైకోర్టు నుంచి మీకు ఒక ఆర్డర్ కాపీ కూడా ఉన్నట్టున్నది కదా, అది ఉన్నాక ఎట్లా కూలగొట్టారు? ఏమో సార్ తెలియదు మరి. ఇప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటాము, ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఒక పెద్ద మనిషి ఉంటుంది. వాళ్ళకి ఏమని తెలిసి ఉండొచ్చేమో. మా అంతట్లో అయితే మాకు ఏం తెలియలేదు. అసలు వస్తున్నామని చెప్పలేరు, ఇట్లా అవుతుందని కూడా తెలియదు అసలు మాకు. అసలు ఏ విషయం కూడా మాకు తెలియదు. ఏందమ్మా మరి మీ గరీబ్ వాళ్ళని కూడా ప్రభుత్వానికి ఏమొస్తుంది? ప్రభుత్వం ప్రజాపాలన, రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ పాలన అది ఇది అని అంటుంది. అది వాళ్ళకే తెలియాలి సార్. మేము ఏం చెప్తాము, ఏమో కూలి పని చేసుకుని ఉండేటోళ్ళము. పొద్దున్న వెళ్తాము, సాయంత్రం వస్తాము, ఇంత వండుకొని తింటాము, పడుకుంటాము. వచ్చేసరికి ఇలా చేస్తాం, మేము ఏం చేస్తాము? అసలు ఏం మాటలు కూడా అర్థమవుతుంది. ఇలా చేయడం కరెక్ట్ కాదు, అసలు అసలు కరెక్ట్ కాదు. చేసుకునే వాళ్ళమే, రాయో రప్పనో అది కొట్టుకొని బతికిన వాళ్ళం. ఇప్పుడు లేని టైంలో ఏం చేస్తాం? ఏదో కూలి నాలి దాన్ని తప్ప ఇంకేం పని? ఇన్ని రోజులు రాళ్ళ రప్పలు కొట్టిన వాళ్ళమే మేము సార్, కానీ ఇప్పుడు కూలి నాలు చేసుకొని బతికే వాళ్ళం అంతే. కానీ ఇది ప్రభుత్వ భూమి అంటుంది కదా ప్రభుత్వం మాత్రం. ఇక ప్రభుత్వం ఉందో ఎట్లా ఉందో అది అంతా మాకు ఏమీ లేదు, కానీ మా పెద్దల నుంచి ఇవి బర్మ దెబ్బలు పెట్టుకుంటా అవి పెట్టుకుంటా పెద్ద గుట్టలు చెట్లు ఇవన్నీ ఒరే లొంపులు చేసిన బతుకుదేరు ఇది మాది. అప్పటి నుంచి ఉన్న వాళ్ళం. మా పెద్దలందరూ సరిపోయారు సార్, పిల్లలం మేము అట్లా. మరి అమాస రోజు వచ్చి గులగొట్టినట్టున్నారు. అమాస రోజు వచ్చి గులగొట్టిండ్రు, ఆ రోజే గులగొట్టిండ్రు. బతుకమ్మ పండుగ రోజు. బతుకమ్మ పండుగ రోజే వచ్చి కొన్ని అన్ని పడేసిర్రు, కొన్ని పడేయలేరు. ఇక మేము గిట్లనే కాలు గడుపులు మొక్కి అడ్డం పడి ఏడ్చుకుంటా తుడుచుకుంటా వండుకు కొన్ని ఆపేరు, కొన్ని పడేసారు. పండుగ పూట రోజు కూడా కన్నీళ్ళు పండుగ రోజే సారు, పండుగ రోజే. పండుగ ఏటైందో పబ్బం ఏటైందో మాకేది తెలియదు. అట్లాగం చేసిపోయిండ్రు మమ్మల్ని. చిన్న పిల్లల్ని చంటి పిల్లల్ని పెట్టుకొని ఏడ్చుకుంటూ తుడుచుకుంటే కూడా ఎవరికి కనికరం లేదు, పట్టించుకోలేదు. మళ్ళీ వస్తా అంటున్నారటగా. ఇక వస్తారేమో మరి, వచ్చే వాళ్ళకి ఏం చేసేటట్టున్నాం. వాళ్ళు ఎట్లా చేస్తారు, ఏడు ఉంచుతారు, ఉంచండి రోడ్డు మీద పడేస్తారేమో. పడేని ఏం చేస్తాం మేము? అయ్యప్ప అని కాలు మొక్కితే కూడా కనికరం లేనప్పుడు ఏం చేయగలుగుతాం? పేదల ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి మరి ఎందుకు పట్టించుకుంటాడవా? ఇక అవన్నీ ఆయనకు తెలియాలి సార్. మేము ఇప్పుడు ఏ సార్లు వచ్చినా సార్ అని దండం పెట్టి కాలు మొక్కే వాళ్ళమే. మీకు అవసరం వచ్చినప్పుడు ఓట్లేయండి, రండి అమ్మ పొండి అమ్మ అంటే అది వాస్తవమే. వేస్తాం, ఎక్కడికి ఇక్కడనో అక్కడనో వేస్తాం. అందరితో వేసేదాకా అయితే మీ ఓట్లు నడయే. గుడ్డోడు కావాలి, అప్పుడు ముసలోడు కావాలి, పిల్ల కావాలి, తల్లి కావాలంటారు. ఇప్పుడేమో ఎవడు అవసరం లేడు. ఎవడు చస్తేం బత్తాం, బుల్డోజర్ పెట్టి అట్లా సావని బతుకని గులగొట్టేది. మనుషులు ఉన్నా సరే చచ్చినా సరే పిల్ల చావని తల్లి చావని పర్వాలేదు, అవసరం లేదు ఎవరికి. బీద వాళ్ళ పొట్ట మీద రాయి కొడుతారు ఇట్లా. మళ్ళీ ఏం చేస్తారో తెలియదు. అధికారులు ఏమన్నారు అడిగితే మీరు? ఏమో సార్, ఇక అది నాకు తెలియదు. ఇప్పుడు అడగలేదా? వచ్చిన వాళ్ళని అడిగితే ఏమన్నా? అడిగితే ఏమంటారు, మాకు హక్కు ఉంది, మేము గులగొడతాం, మాకు ఆర్డర్ వచ్చిందన్న మాట ఉంది. ఆడ ఏం లేదు మాకు, ఇక ఇంకంతే. మీకు ఇల్లు కావాలంటారమ్మా, ఏం చెప్తారు? ఇల్లు మరి కావాలి కదా సార్. ఇప్పుడు ఏమి ఇంత ఏదో గుడిసెనో గుట్టనో ఏదో ముడేసుకున్న దానికి దీన్ని కూడా ఉంచకొచ్చారు. మరి ఏడ బతకాలి రోడ్డు మీదనా? ఈ గట్లాల చెట్లాల బతితే కూడా ఉండనియకొచ్చారు. ఎట్లా మరి మా పరిస్థితి? మాకు ఏదన్నా వాళ్ళ రూల్స్ ప్రకారం, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయినా ఏదో ఇంత ఉండే పుస్తకం మాకు నీడ చూపిస్తే, ఒక గుడి చూపిస్తే అట్లనే ఉంటాం కదా, అది లేదా. ఇంకేం చేస్తాం ఇంతకన్నా? 4-5 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారా? మరి ఇంకా ఇబ్బంది లేకుంటే ఏమైంది సార్? కడుపు కన్నమద్దు, కంటికి నిద్రద్దు,
మళ్ళీ ఏ టైంలో వస్తారు, రాత్రి వస్తారు, పగలు వస్తారు, ఇట్లా దడదడతో నువ్వు వస్తున్నాం. ఏం చేయమంటావు? హార్ట్ అటాక్లు కూడా వస్తున్నట్టు. మరి ఇంకా అంటావా? ఎప్పుడు వచ్చి ఎప్పుడు ఎవడో ఎగిరిపోయిద్ది వచ్చి. రైట్. ఇది మొన్న బతుకమ్మ పండుగ రోజు ఏదైతే గాజుల రామారానికి సంబంధించినటువంటి ఏరియాలో హైడ్రా కూల్చివేతలకు సంబంధించినటువంటి ఆ బాధితులతో మనం మాట్లాడడం జరిగింది. మీరందరూ కూడా చూసారు వాళ్ళ ఆవేదన. వాళ్ళు దాదాపు ఒక 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడే ఈ కొండలు గుట్టలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని వారందరూ కూడా క్లీన్ చేసుకొని ఇక్కడ చిన్న గుడిసెలు వేసుకొని వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ప్రభుత్వం ఇవాళ వచ్చి ఇది ప్రభుత్వ భూములు అంటూ మా మీద ఒక కదం తొక్కుతా ఉన్నది. ప్రభుత్వం మమ్మల్ని ఎక్కడ లేకుండా మా జీవితాలను ఆగం చేస్తూ ఉందంటూ కూడా వాళ్ళ ఆవేదన క్లియర్గా వినిపిస్తూ ఉంది. కనీసం ఒక సమయం కూడా హైడ్రా అధికారులు అప్పుడు వచ్చినటువంటి సిబ్బంది మాకు ఇవ్వలేదు. దాదాపు 10-15 రోజుల నుంచి కూడా మేము బిక్కుమంటూ బతుకుతా ఉన్నాము. కూలగొడతారు అని చెప్పి కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. మరి ఎందుకు ప్రభుత్వం ఇట్లా చేస్తూ ఉంది? హైడ్రా ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉంది? వాళ్ళ పేదలనే ఎందుకు పేదల ఇండ్లను కూల్చివేస్తూ ఉందంటూ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా దాదాపు ఇక్కడ 200-300 కుటుంబాలు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఓట్లు వేయలేదా, ప్రజాపాలన అని చెప్తా ఉంది ప్రభుత్వం. మరి ఈ పేద ప్రజల్ని ఎందుకు రోడ్ల మీదకి తీసుకొస్తా ఉన్నారు? పండుగ పూట కూడా తెలంగాణకు సంబంధించినటువంటి చాలా గొప్ప పండుగగా చూస్తూ ఉంటాము దసరా బతుకమ్మ. అట్లాంటి బతుకమ్మ రోజు కూడా ఇవాళ ప్రభుత్వం హైడ్రా పంపించి పేదలను రోడ్ల మీద వేసిందని అంటే మరి ప్రభుత్వాన్ని ఏమనుకోవాలంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం హైడ్రా అధికారులు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి పేదలకి ఏదో ఒక భరోసా కల్పించి ఆ తర్వాతనే ఇక్కడ కూల్చివేతలు కావచ్చు ఇంకో ప్రోగ్రాం పెట్టుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పేదలకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ శుభతో ప్రభాకర్, మిరర్ టీవీ, గాజుల రామారావు నుంచి.